మధ్యలో మధ్యలో ఎట్లా పడ్డావు? ఇది కొంచెం వర్షం చినుకులు వస్తున్నాయి, అక్కడ గుంత అది కనపడని గుంతలు అయిపోయినాయి. దానివల్ల రోడ్లు మొత్తం డ్యామేజ్ ఉంది, మొత్తం డ్యామేజ్ ఉన్నది. దాని యువతల గుంతలు తప్పించబోయి ఇంకో గుంతల పడడం జరిగింది. ఏ టైంకి ఇది? సుమారుగా 10 గంటలు, 10 గంటల మధ్య. అయితే ఆ టైంలో మీకు ఎవరు రాలే? ఇంకా నువ్వు కింద పడి మొత్తం కాలు మొత్తం ఊళ్ళో యాలాడుతుంది అన్నావు కదా, అట్లా మొత్తం ఇరిగి. వర్షం వస్తుంది, ఆ టైంలో వచ్చేవారు లేరు, బాగా బ్లీడింగ్ జరిగింది. ఒకటి అటాచ్ చేస్తే వాళ్ళు ఎప్పుడు మౌంటైన్లో చూసుకుంటారు. సో కాబట్టి సీసీ కెమెరా ఉంటే బాగుండు. ప్లస్ ఇంకా దానికంటే ముందు రోడ్లు అనేవి ఫస్ట్ మనకు మంచిగా ఉంటే ఇంత ప్రాబ్లం కాకపోదు. అదొకటి. దామర చెరువు నుంచి ముఖ్యంగా అశోనారు వరకు కూడా విపరీతమైన డ్యామేజ్ ఉంది. దామర చెరువు కాదు, నర్సంపేట డౌన్ నుంచి అశోనారు వరకు. ఎంత మంచిగా వచ్చినా కానీ కొన్నిసార్లు తప్పుతలేవు, ప్రమాదాలు అనేవి తప్పుతలేవు. కాబట్టి సంబంధిత అధికారులు వేడుకుంటారా, నేను నా ఒక్కరితోనే కాదు ఇంకా చాలామంది వాళ్ళు ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా అధికారులను వేడుకుంటాను. దయచేసి తొందరగా వాటి మీద చర్యలు తీసుకొని ఆ రోడ్డు రిపేర్ చేసి లైట్ల సౌకర్యం, సీసీ కెమెరాలు పర్యవేక్షణలు ఉండాలని కోరుకుంటున్నాను. పాపం నీకు 2 ఆడపిల్లలే కదా, ఆడపిల్లలు నువ్వు ఇక్కడ నుంచి అశోక్ నగర్ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ ఏదో కష్టం, ఏదో ప్రైవేట్ జాబ్ ఏదో పాపం కష్టం నువ్వు చేసుకుంటావు. ఇప్పుడు నీకు ఇంత ప్రాబ్లం వచ్చింది. రేపు నీ భార్య పిల్లలు వాళ్ళందరూ ఎంత స్ట్రగుల్ అనుభవిస్తారు. నువ్వు ఒక్కనే పని చేస్తేనే వాళ్ళకు ఫుడ్ ఏదైనా, అంతేనా? సుమారుగా 6 నెలలు రెస్ట్ కావాలన్నారు. ఈ 6 నెలలు నాకు జీవనోపాధి చాలా కష్టంగా ఉంటుంది. నాకు 2 ఆడపిల్లలు. అయ్యో, 2 ఆడపిల్లలు. ఇక్కడ కూడా అసలు నీకు కూడా ఏం లేదు, ప్రాపర్టీస్ అట్లా ఏం లేవు. ఏమైనా ఉన్నా కూడా నువ్వు రిగెట్న అవుతుంది. కానీ నువ్వు పని చేసుకుంటేనే పాపం వాళ్ళని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఇంకా మమ్మీ ఉన్నది ఒక పాపం ఏజ్ మీద పడ్డ మా అమ్మ ఉన్నది, ఆమెను చూసుకోవాలి, అందరిని చూసుకోవాలి.